హైదరాబాద్ మలక్పేట్ ఎంఎస్ కాలేజ్లో మాస్ కాపీయింగ్ కలకలం రేపుతోంది. ఎంఎస్ కాలేజ్లో జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్షా కేంద్రంలోనే పుస్తకాలు, సెల్ ఫోన్లు ముందు పెట్టి విద్యార్థులు పరీక్షలు రాశారని ప్రచారం జరుగుతోంది. శుక్రవారం నిర్వహించిన డిగ్రీ 2వ సంవత్సరం 3వ సెమిస్టర్, 3వ సంవత్సరం 5వ సెమిస్టర్ పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడినట్టు ప్రచారం నడుస్తోంది. స్క్వాడ్ వస్తోందనే సమాచారంతో విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, స్లిప్పుల్ని రోడ్లపైకి విసిరేశారు. దీంతో రోడ్డుపై వెళ్లే వారిపై పడ్డంతో వాహనదారులు ఫోన్లలో రికార్డ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. విద్యార్థుల మాస్ కాపీయింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, నిజంగానే మాస్ కాపీయింగ్ జరిగిందా? నిజానిజాలేంటి? థ్యాంక్ యూ సింధు. మలక్పేట్లోని ఎంఎస్ కాలేజీలోని మాస్ కాపీయింగ్ ఒక కలకలం రేపుందనే చెప్పొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలోని మలక్పేట ఎంఎస్ కాలేజీలో ఈ మాస్ కాపీయింగ్ జరిగిందంటూ కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. పరీక్షా కేంద్రంలోనే ఇటు పుస్తకాలు అలాగే సెల్ ఫోన్లు ముందు పెట్టి ఇక్కడ విద్యార్థులందరినీ కూడా అక్కడ ఉన్న యాజమాన్యం పరీక్షలు రాయిస్తున్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా శుక్రవారం అంటే నిన్న నిర్వహించిన డిగ్రీ 2వ సంవత్సరం అలాగే 3వ సెమిస్టర్, 3వ సంవత్సరం 5వ సెమిస్టర్ పరీక్షల్లోని పెద్ద ఎత్తున ఏదైతే ఈ మాస్ కాపీయింగ్ జరిగినట్లయితే తెలుస్తుంది. స్క్వాడ్ వస్తుందనే సమాచారం రావడంతో కూడా విద్యార్థులు పాఠ్య పుస్తకాలను మొత్తం అన్ని కూడా రోడ్లపై కుప్పలుగా విసిరేయడంతో అక్కడ రోడ్డు వైపు వెళ్లే వారిపై అవి చూసి వెంటనే వాటిలన్నింటిలో కూడా వీడియో తీశారు. ముఖ్యంగా రోడ్లపై వెళ్లే వారిపై కూడా ఈ స్లిప్స్ తో పాటు పుస్తకాలు కూడా వాళ్ళపై పడినట్లయితే తెలుస్తుంది. వెంటనే అక్కడ రోడ్డుపై వెళ్లే వాళ్ళందరూ కూడా ఫోన్ లో ఏదైతే వాటిని అన్నింటిని కూడా రికార్డ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ మాస్ కాపీయింగ్ కూడా బయటకు వచ్చిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఎంఎస్ కాలేజీలోనే ఈ మాస్ కాపీయింగ్ అయితే జరిగింది. అలాగే మరొక పక్క అంటే డిగ్రీ పరీక్షలు అంటే 1 టైమ్ సిట్టింగ్స్ కావచ్చు, లేదంటే ఇటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ పరీక్షలు ఇవన్నీ కూడా ఎంఎస్ కాలేజ్ ఒక సెంటర్ గా అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు విద్యార్థులతో అక్కడ ఉన్న యాజమాన్యం కుమ్మక్కయ్యి అక్కడ పుస్తకాలు, సెల్ ఫోన్లతోనే ఈ విద్యార్థులకు ఎగ్జామ్స్ రాసే విధంగా వాళ్ళు వీలు కుదిరిచినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు స్క్వాడ్ వస్తున్నాడనే సమాచారం రావడంతో కూడా వెంటనే అక్కడ ఉన్న యాజమాన్యం కూడా విద్యార్థులను అందరినీ కూడా అప్రమత్తం చేయడంతో వెంటనే కిటికీలోంచి ఇటు స్లిప్స్ తో పాటు పుస్తకాలు అన్నింటిని కూడా బయటకు విసిరేయడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు అటువైపు వెళ్లే వారందరూ కూడా వాటన్నిటిని కూడా వీడియో తీయడంతో కూడా ప్రస్తుతం ఈ మాస్ కాపీయింగ్ మొత్తం కూడా బయటపడిందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.